గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో మనం వ్యూస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా దానికి సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో వ్యూస్ వల్ల మనకి ఎన్నో అడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ వ్యూస్ నుంచి వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, డేటా రీడింగ్ పర్పస్. డేటాబేస్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ లో డేటాని మనము జాయిన్ చేసుకొని రకరకాల క్లాసెస్ అన్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన క్వరీ రాసుకొని, అంటే అవుట్పుట్ కోసం క్వరీని రాసుకొని వ్యూస్ తయారు చేసుకుంటాం. ఇది మెయిన్గా లార్జ్ క్వరీస్ ని సింప్లిఫై చేస్తుంది. ఓకే, ఇంకా ఎన్నో అడ్వాంటేజ్ ఉంటాయి మనకి. ఫీల్డ్ నేమ్స్ మార్చుకోవచ్చు, టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్ నచ్చపోతే సపరేట్ అలియాస్ పెట్టుకొని మార్చుకోవచ్చు. ఓకే, ఇలా. బట్ ఈ వ్యూస్ ని డేటా అప్డేట్ కోసం వాడకూడదు. డేటా అప్డేట్ కోసం వాడకూడదు. అప్డేట్ కూడా చేసుకోవచ్చు, బట్ కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ, ఐ మీన్ గ్రూప్ బై, ఆర్డర్ బై, డిస్టింక్ట్, ఓకే, ఇలాంటి మనము క్లాసెస్ ని యూజ్ చేసినప్పుడు అప్డేట్ కాదు. అసలు ప్లెయిన్ గా ఉంటే వ్యూస్ కోడ్ అప్పుడు మాత్రమే అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ మనం దాన్ని ప్రాక్టికల్ గా కూడా చూసాం మనం. ఓకే, నెక్స్ట్ మనం డిలీట్ చేయాలి అంటే, వ్యూని డిలీట్ చేయాలి అంటే సింపుల్ గా డిలీట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే రీప్లేస్ చేయాలి అంటే మోడిఫై చేయాలి అంటే వ్యూని మోడిఫై చేయాలి అంటే మనం ఆల్రెడీ వ్యూని రాసినప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ ఓకే. ఇక్కడ మనం ఒక వ్యూని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనము క్రియేటర్ రీప్లేస్ అంటాం. ఇదే కోడ్ తోటి ఆల్రెడీ ఉన్న వ్యూని మోడిఫై చేసుకోవచ్చు. వ్యూలో ఉన్న కోడ్ని మోడిఫై చేసుకోవచ్చు. సింపుల్ గా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఈ కోడ్ లేదనుకోండి, మన దగ్గర వ్యూని రీప్లేస్ చేయడానికి అవసరమైన కోడ్ లేదనుకోండి, నో ప్రాబ్లం. మనకి దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇది లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వ్యూలో ఉంటుంది కదా. దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. ఇంతకుముందు సేవ్ చేయలేదు కోడ్ని. ఓన్లీ 2 ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మనం మోడిఫై చేసుకోవచ్చు వ్యూని, నో ప్రాబ్లం. బట్ వ్యూని మనం డిలీట్ చేయాలి అంటే సింపుల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యూ డిలీట్ చేయాలంటే ఇక్కడ వ్యూస్ ఉన్నాయి. కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్, నాట్ ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్డ్ కస్టమర్స్ ఇలా ఉంది. మనం ఆర్డర్డ్ కస్టమర్స్ ని డిలీట్ చేయాలని అనుకున్నాం అనుకోండి, డ్రాప్ వ్యూ ఆర్డర్డ్ కస్టమర్స్, సింపుల్, అంతే, డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయింది వ్యూ. మిగతా టేబుల్స్ ఎలా డ్రాప్ చేస్తాం, ఇవి ఎలా డ్రాప్ చేస్తాం. ఇవి డ్రాప్ చేసినంత మాత్రమే డేటా ఏం డిలీట్ కాదు. ఇప్పుడు మళ్ళీ మనం ఆర్డర్స్ దాన్ని ఇది ఆర్డర్డ్ లేదా నాట్ ఆర్డర్డ్ కస్టమర్స్ ఉంది, ఆర్డర్డ్ కస్టమర్స్ లేదు కదా. సింపుల్, దాన్ని
మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఒక వ్యూ నాట్ అది మనం సేవ్ చేయలేదులే. నాట్ అని చెప్పేసి ఇది కూడా సేవ్ చేద్దాం కావాలంటే. మనం ఒకటే చేసాం. స్క్రిప్ట్ సేవ్ యాజ్ ఆర్డర్డ్ కస్టమర్స్ అని సేవ్ చేస్తున్నాం. దీని మళ్ళా ఓకే సేవ్ యాజ్ సేవ్ స్క్రిప్ట్ యాజ్ నాట్ ఆర్డర్డ్ రీప్లేస్. ఓకే సో మనకి ఆర్డర్డ్ కస్టమర్స్ వ్యూ కావాలంటే సింపుల్ మనం దీన్ని రన్ చేస్తే వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. ఓకే నాట్ ఆర్డర్ అని ఉంది. మనం ఆర్డర్డ్ అని మార్చుకోవాలి. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇది ఆర్డర్డ్ దీన్ని రన్ చేస్తున్నాను నేను. ఓకే అండ్ ఇది నాట్ ఆర్డర్డ్ అంటే మనం ఇక్కడ నేమ్ మార్చాలి. ఆర్డర్డ్. ఓకే మనకి ఇలా ఇప్పుడు రిఫ్రెష్ కొడితే మనకు వచ్చేస్తుంది. బట్ దీన్ని ఓపెన్ చేస్తే డేటా మనకి ఈ విధంగా డేటా ఓపెన్ అవుతుంది. మనం దీన్ని డిలీట్ చేస్తే డ్రాప్ ఆర్డర్డ్ కస్టమర్స్ అంటున్నాను నేను. డ్రాప్ చేశాను, డ్రాప్ అయిపోయింది. ఆ డేటా ఎక్కడికి పోదు అది. ఎందుకంటే ఇది వర్చువల్ టేబుల్. ఫిజికల్ గా డేటా ఇక్కడ స్టోర్ అయ్యి ఉండదు. డేటా ఎక్కడ ఉంది? టేబుల్స్ లో ఉంది డేటా. వ్యూస్ లో డేటా లేదు. వ్యూస్ లో ఓన్లీ క్వరీస్ ఉంటాయి అంతే. వ్యూస్ లో ఓన్లీ క్వరీ ఉంటుంది. మీకు ఆర్డర్డ్ కస్టమర్స్ అంటే ఈ క్వరీ ఇది. ఈ క్వరీని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం అంతే. ఓకే ఇంత పెద్ద క్వరీని ఎవ్రీ టైం యూజ్ చేయాలి అంటే కష్టం. కాబట్టి ఈ రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో, అంటే మనం దీన్ని రన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, దీంతో ఇంకా ఏదైనా క్వరీస్ తయారు చేయాలి అంటే సింపుల్ గా ఈ ఒక్కదాన్ని మనం యూజ్ చేసుకుని సరిపోతుంది. ఈ కోడ్ అంతా వాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవడానికే మనకి ఇది ఉంది. ఇది ఓన్లీ వర్చువల్ టేబుల్, ఫిజికల్ కాదు. ఈ డిలీట్ చేసిన డేటా ఎక్కడికి పోదు. ఓకే అది ఇంకా మనము ఈ వ్యూస్ క్రియేట్ చేసుకుని వ్యూస్ ని వాడుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకటి అప్డేట్ అండ్ డిలీట్ కంట్రోల్ చేయొచ్చు. యూజర్స్ పొరపాటును కూడా ఆ డీటెయిల్స్ తీసుకొని అలాంటి ప్రోగ్రామింగ్ చేసే అవకాశం లేకుండా చేయొచ్చు మనం. ఓకే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే నేమ్స్ మార్చుకోవచ్చు. ఇది మనకి ఈ వ్యూని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఆర్డర్డ్ కస్టమర్స్ అని, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఇట్లా ఉన్నాయి కదా, స్టేట్ అని, ఈ నేమ్స్ మార్చుకోవచ్చు మనం కావాలంటే. ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి అని ఉంది కదా, కస్టమర్ ఐడి ఒరిజినల్ ఐడి యాజ్ ఐడి అంటాను. కస్టమర్ నేమ్ ఉంది కదా, యాజ్ నేమ్, ఫోన్ నంబర్ యాజ్ ఫోన్, లేదా ఫోన్ నంబర్ ఇట్లా, లేదా మొబైల్ ఫోన్ కాస్త మొబైల్ గా మారిపోయింది. సిటీ యాజ్ సిటీ నీట్గా క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ అట్లా. స్టేట్ యాజ్ స్టేట్. ఓకే మనం ఈ విధంగా మొత్తం మార్చుకోవచ్చు. ప్రతిదాన్ని మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. యాజ్ పిన్ అండర్స్కోర్ కోడ్ ఇట్లా మనం ప్రతిదీ ఇట్లా మార్చుకొని ఇది మనం రీప్లేస్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ వ్యూని మనం రన్ చేసినప్పుడు ఓకే నీట్గా చూడండి, ఐడి, నేమ్, మొబైల్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇలా నీట్గా. అంటే ఫీల్డ్ నేమ్స్ మారినాయి. ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ మొబైల్
మొబైల్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇట్లా అంటే ఇక్కడ తీసేయాలి, క్లోజ్ చేసాం కదా, 94420 అన్నాను అనుకోండి మొబైల్, ఇలా వచ్చింది. కానీ ఈ ఫీల్డ్ ఫిజికల్ టేబుల్లో లేదు, ఇది టేబుల్స్లో ఈ ఫీల్డ్ లేదు. అయినా సరే ఈ వాల్యూని బేస్ చేసుకొని ఈ వాల్యూని బేస్ చేసుకొని ఫోన్ నంబర్లో ఉన్న ఈ ఫోన్ నంబర్ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ని తీసుకొస్తుంది. రియల్ టేబుల్స్లో మొబైల్ అనే ఫీల్డ్ లేదు, ఫిజికల్ టేబుల్స్లో. ఈ వర్చువల్ టేబుల్లో మనం దీని విధంగా మొబైల్గా అంటే ఫోన్ అనే ఫీల్డ్ని మొబైల్గా మార్చుకొని వాడుకుంటున్నాం మనకి కన్వీనియంట్గా. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇది కూడా మనకు కావాల్సిన విధంగా ఈ ఫీల్డ్ నేమ్స్ని మార్చుకోవచ్చు మనం. ఓకే, ఇట్లా. ఓకే, గుడ్. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. ఇంకోటి మీకు చెప్పాను, టుమారో టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి మనకి ఎస్క్యూఎల్ కేస్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను నేను. ఓకే, ఇది ఉండే ఇదేంటిది, డిలీటా, ఇంకా అవసరం లేదు, డిలీట్ సంబంధించింది. డోంట్ అప్డేట్. ఓకే, అప్డేట్ కూడా అవసరం లేదు. డోంట్ ఎంటీ, డోంట్. ఓకే, ఏంటిది, డోంట్ అవసరం లేదు. ఇవన్నీ యూనియన్. ఓకే, మనం ఇక్కడ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ చూస్తే మనకి ఇలా ఉంది, నంబర్ ఆఫ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ కస్టమర్కి మనం గ్రేడింగ్ ఇవ్వాలనుకున్నాం. గ్రేడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పర్చేస్ని బట్టి, ఆర్డర్స్ని బట్టి కానీ పర్చేస్ అమౌంట్ని బేస్ చేసుకొని వాళ్ళకి మనం ఏదైనా గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాం, అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం, లేదా గ్రేడ్ అంటే కస్టమర్ గ్రేడ్ ఓకే ఇవ్వాలనుకుంటున్నాం. రకరకాల సమ్ క్యాలిక్యులేషన్స్ నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ పాయింట్స్ సెట్ చేద్దాం. వాళ్ళకి కొన్ని పాయింట్స్ సెట్ చేద్దాం. ఇక్కడ మొత్తాన్ని కాకుండా, అంటే ఆల్ కాకుండా నేను వేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ కాకుండా కస్టమర్ ఐడి, కామా కస్టమర్ నేమ్, సిటీ, comma date of birth, comma నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. నా దగ్గర అయితే నెట్వర్క్ ప్రాబ్లం లేదు, చూడండి మీరు. ఓకే, సిటీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టోటల్ అమౌంట్ బేస్ చేసుకుని పాయింట్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పాయింట్స్ అని న్యూ కాలం తీసుకొద్దాం అనుకుంటున్నాను. వేర్ ఇస్ ద ఎర్రర్, అన్నోన్ కాలం టోటల్ లేదా ఏముంది దీంట్లో, అమౌంటే ఉంది. అమౌంట్ ఓకే, గుడ్. ఇలా మనకి రిజల్ట్ వచ్చింది. ఈ అమౌంట్ బేస్ చేసుకొని
వాళ్ళకి నేను పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. పాయింట్స్ మామూలుగా ఏంటంటే మనకి పాయింట్స్ ఎలా ఇస్తారు అంటే ఓకే, సో నేను ఇక్కడ కస్టమర్కి పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ నేను తీసేసి ఒక వ్యూ తయారు చేద్దాం. కొత్త వ్యూ తయారు చేద్దాం. వ్యూ తయారు చేసి సమ్ వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఓకే, పాయింట్స్ అంటే వీళ్ళందరూ సమ్ చేయాలి కదా. ఇప్పుడు కస్టమర్స్ అనేవి రిపీటెడ్గా ఇలా ఉన్నారు. సో వీళ్ళకి పాయింట్స్ ఇవ్వాలి మనము. ఇంకా కస్టమర్స్ని కూడా యాడ్ చేయాలి, చేద్దాం తర్వాత. ప్రజెంట్ అయితే ఈ కస్టమర్ నేమ్ వర్క్ తీసేద్దాం. తీసేసి సమ్ అమౌంట్ ఇక్కడ మనకి గ్రూప్ బై కస్టమర్ నేమ్ ఎస్ ఇలా వచ్చినాయి. చాలా తక్కువ మంది ఉన్నారు మన కాడ కస్టమర్స్. ఇప్పుడు కొన్ని ఆర్డర్స్ చేస్తే బాగుంటుంది. కొన్ని ఆర్డర్స్ చేసి ఇక్కడికి వద్దాం. అఫ్ కోర్స్ దీంతో మనం ఒక వ్యూ తయారు చేద్దాం. ఓకే, ఇప్పుడే మనకాడ ఆల్రెడీ ఒక వ్యూ ఉందనుకుంటాను. చూస్తాను వ్యూ ఏంటంటే కస్టమర్ ఆర్డర్డ్ కస్టమర్స్ దగ్గర వ్యూ ఉంది. పిన్ కోడ్, మొబైల్ ఇవే ఉన్నాయి. ఓకే, ఇది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రూప్ బైలో బేస్ చేసుకొని పాయింట్స్. ఓకే, ఇక్కడ చేసేద్దాం. పాయింట్స్ దీంట్లోనే చేద్దాం, నో ఇష్యూ. కాకపోతే కొన్ని ఆర్డర్స్ చేయాలి, ఇంకా అవి సరిపోవు. ఇన్సర్ట్ ఆర్డర్. ఓకే, కస్టమర్స్ వేరే వేరే కస్టమర్స్ కావాలి. 10 అనే కస్టమర్. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఓకే, 1 2 4 6 కస్టమర్స్ ఉన్నారు. మనం 10 అనే కస్టమర్ చేస్తున్నాడు. ఐటమ్స్ లాస్ట్ ఐటమ్స్ అంటే 20 కానీ 19 కానీ ఓకే 19 కానీ సారీ 19 రావట్లేదు ఏంటి, 19 కానీ ఈ 17 కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ అవి. ఓకే, ఇవి నేను క్వాంటిటీ చేసినా ఎక్కువైపోతుంది అమౌంట్ కూడా. ఓకే, ఆర్డర్ చేస్తున్నాను. ఎర్రర్ ఉంది ఇక్కడ, కారణం దిస్ వన్ కామా. ఆర్డర్ చేశాను. ఇంకో కస్టమర్ 17 కస్టమర్ 18 ప్రోడక్ట్ మారిందంటే. ఓకే, 17 కస్టమర్ మళ్ళా 16 అండ్ 13 ప్రోడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాడు. 17 కస్టమరే. అండ్ ఇంకొక 13 కస్టమర్ 13 కోర్స్ ఇట్లా చేశాడు. అండ్ ఈసారి 11 కస్టమర్ 11 ఐటమ్ని 12 ఐటమ్ని 18 ఐటమ్ని చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక 19 కస్టమర్ చేశాను నేను ఆల్రెడీ. 5 15 7 సంథింగ్ 9 ఐటమ్స్ని ఆర్డర్ చేశాడు.
ఇలా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం ఇక్కడ మనం దీన్ని రీరన్ చేద్దాం. ఎస్, కొంతమంది కస్టమర్స్ వచ్చారు మన దగ్గర. ఇలా 1 2 3 4 ఓకే, చాలు మనకి ప్రాక్టీస్ చేయడానికి చాలు. ఇన్సర్ట్ ఆర్డర్స్ కొంచెం తీసేస్తున్నాను. ఇది చూడండి, అమౌంట్ కూడా బిగ్ అమౌంట్స్ కూడా వచ్చినాయి. 79,000 ఇట్లా కూడా వచ్చినాయి బిగ్ అమౌంట్స్. ఓకే స్టూడెంట్స్, నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఓకే 19 ప్రకాష్ ఏంటి మరి తక్కువ చేస్తున్నాడు. ఇంకా కొన్ని చేద్దాం. మనం కేటగిరైజ్ చేయడానికి మనకి ఇంకా కావాలి. ఇంకా కొన్ని ఆర్డర్ చేద్దాం. $19 crores. ఓకే 55 15 products. ఇది వచ్చేసి 18 17 16 products. ఇది 19 బిగ్, మళ్ళా బిగ్ 19 12 customer same and 16 13 okay 14 customer same ఇలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొన్ని ఇలా వచ్చినాయి. ఓకే, స్టార్టింగ్ రాము రామును కూడా ఎక్స్ట్రా ఆర్డర్స్ చేశాను. ఓకే, ఎన్ని చేసిన అయ్యే వచ్చినాయండి 1500. రాము రన్ ఓకే రన్ ఏంటి 2 వస్తున్నాయి, 200 అట్నే వస్తున్నాయి ఏంటి? ఈ 13 ఏంటి 19 ఏంటి? సో ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాం. ₹5 బనానా 19 LG టీవీ 5900 కదా. 19 ఉందా దీంట్లో? 19 ఉంది కదా. 16 క్వాంటిటీ. అయిపోయింది, ఎల్జీలో అయిపోయింది, కొనేసారు. టీవీలు లేవు, అందుకే మనకి అతను రావట్లేదు. ఇక మనకి ఇంకా ఉన్నాయి చాలా. 17 ఇవి ఉన్నాయి. దీని బదులు 17 పెడదాం, దీని బదులు 20 పెడదాం, 21 ఇలా చేయగలనే ఎక్కడికో వెళ్ళిపోతాడు. 17 ఉండింది కదా. ఇప్పుడు చూడండి, రాము ఎక్కడికో వెళ్ళిపోయాడు, 1 lakh చేంజ్కి వెళ్ళిపోయాడు ఆ ప్రోడక్ట్స్ కొనేసరికి. కిరణ్ ఇట్లా. ఓకే, ఎనఫ్, చాలు, ఇంక చాలు. వీళ్ళతో మనం పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, పాయింట్స్ సంబంధించి నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. చూడండి పాయింట్స్ ఎలా చేస్తాము అంటే, ఇక్కడ 100 రూపీస్కి 100 రూపీస్ ఇవ్వట్లేదు మనము. 1000 రూపీస్కి పాయింట్ ఇస్తున్నాం. చూడండి అక్కడ ఎంత విషయం ఉంటుందో. 1000 రూపీస్కి 10 పాయింట్స్, 1000 రూపీస్కి 10 పాయింట్స్. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి అలాంటప్పుడు మనం 100 రూపీస్కి 1 పాయింట్ ఇవ్వచ్చు కదా అని డౌట్ రావచ్చు. అదే అక్కడ బిజినెస్ లాజిక్స్ ఉంటాయి కొంతమందికి. ఓకే, ఇక్కడ ఏంటంటే 1000 రూపీస్ బిజినెస్ చేస్తే 10 పాయింట్స్ ఇస్తున్నారు. 10 పాయింట్స్. ఓకే, 10 పాయింట్స్ వస్తున్నాయి. 1000 రూపీస్ బిజినెస్ చేస్తే 10 పాయింట్స్ వస్తున్నాయి. ఈ 10 పాయింట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, 10 పాయింట్స్
మీకు 1000 రూపీస్ చేయాలి, 999 రూపీస్ చేసినా సరే రాదనమాట, పాయింట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1990 రూపీస్ చేస్తే, ఓకే, ఇంత బిజినెస్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? ఓన్లీ 10 పాయింట్సే వస్తాయి. ఓన్లీ 10 పాయింట్సే వస్తాయి. ఇక 2001 రూపీ బిజినెస్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? మనకి 20 పాయింట్స్ వస్తాయి. అంటే వీడికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఓన్లీ 2 రూపీస్ దగ్గర 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. బట్ మనం అలానే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళు బిజినెస్ చేయమంటాం, కరెక్ట్ ప్రాపర్ బిజినెస్ చేయమంటాం అనమాట. ఓకే, అలా మనం చేస్తుంటాం. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని ఫంక్షన్స్ కూడా మనకు అవసరం అవుతాయి, మ్యాథ్ ఫంక్షన్స్. అఫ్ కోర్స్ మ్యాథ్ ఫంక్షన్స్ మనకి నెక్స్ట్ ఉంది, అయినా సరే మనం ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో చూద్దాం ఎలా వీటిని చేయొచ్చో. మీరు మీ గైడెన్స్తో చేద్దాం. అదేవిధంగా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను న్యూ కాలం తీసుకొస్తున్నాను. న్యూ కాలం వచ్చేసి పాయింట్స్ కోసం నేను ఇక్కడ ఈ సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అలియాస్ పెడుతున్నాను, యాజ్ టోటల్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్ అమౌంట్ నేను టోటల్ తీసుకుంటా, రాదు ఇక్కడ చూద్దాం. టోటల్, ఓకే, డివైడ్ బై 1000 into 10 as points. అదే కదా, అంతేనా? అంతే చేయాలా? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలా మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం? హలో, రెస్పాండ్ అవ్వాలి. పాయింట్స్ క్యాలిక్యులేషన్ ఇలానా? నేనేం చెప్పాను మీకు, 1000 ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ మనం రాసాం కదా, టోటల్ పెట్టినాం. దానికి టోటల్ 1000 రూపీస్కి 10 పాయింట్స్ అన్నాం. 1000 రూపీస్కి 10 పాయింట్స్ అన్నాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందా? ఏం పడుతుందండి మాట్లాడేది? నోనా? మరి ఎలా చేస్తే వస్తుంది? చెప్పండి. అంటే మనం ఎగ్జాక్ట్ గా రాకపోయినా యావరేజ్ గానే వస్తుందా? ఇప్పుడు 1000 పాయింట్స్ కి 1000 రూపీస్ కి 10 పాయింట్స్ అన్నాం. 1000 రూపీస్ పర్చేస్తే 10 పాయింట్స్ ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ మనకి టోటల్ 1000 వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కూడా 1000 వచ్చింది. 1000 డివైడ్ బై 1000 ఎంత? 1 into 10 రూపీస్ వచ్చేసింది కదా. మనకి ఇప్పుడు ఇది 5000 అయింది అనుకోండి, 5000 డివైడెడ్ బై 1000 5 రూపీస్ 5 వస్తుంది. 5 into 10 50 వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ రాందేంటి? మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం రాదు. ఏంటది? మనం ఇంతకుముందు అనుకుంది 1000 కంటే తక్కువ ఉంటే పాయింట్స్ ఇవ్వకూడదు. 1000 కంటే తక్కువ ఉంటే పాయింట్స్ ఇవ్వకూడదు. 1000 కంటే తక్కువ ఉంటే పాయింట్స్ ఇవ్వకూడదు. ఓకే, చూడండి మనకి ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఏం ఎర్రర్ ఇది? ఎస్, అన్నోన్ కాలం టోటల్. ఇక్కడ అలియాస్ పెట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో టోటల్ వాడుకోకూడదు అనమాట. ఇక్కడ టోటల్ వాడుకోకూడదు. వాడుకుంటే ఏమవుతుంది అంటే మనం దాన్ని తెలియదు, అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. టోటల్ అనే మనకి ఈ ఫీల్డ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఈ క్వరీ రన్ అయితే, ఫ్రమ్ వరకు రన్ అయితే 1 2 3 లైన్స్ రన్ అయితే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. తర్వాత వాడుకోవచ్చు టోటల్ కావాలి అంటే.
ఇప్పుడు అప్పటి వరకు యాక్టివేట్ కాదు, అక్కడే మనం వాడుకోకూడదు దాన్ని. అందుకని సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ఇది ఇక్కడ ఉంది కదా, సమ్ ఆఫ్ అమౌంట్, దీన్ని తీసుకొని చేస్తున్నాను. సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఇలా వచ్చింది పాయింట్స్. అవి చూడండి ఎలా వచ్చినాయి మనకి పాయింట్స్ చూడండి ఎలా వచ్చినాయో. 93 పాయింట్లు కూడా వచ్చింది. ఇంకా మనం పాయింట్స్ అలా ఇవ్వకూడదు అనుకున్నాం కదా మనం. అప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఓకే రౌండ్ చేస్తున్నాను, లేదా సీల్ అని ఉంటుంది, ఫ్లోర్ అని ఉంటుంది. ఫ్లోర్ అంటే డెసిమల్స్ తీసేసి మన ఫ్లోర్ వాల్యూ ఇస్తుంది. ఫ్లోర్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది మనకి ఏమొస్తుంది అంటే డెసిమల్స్ తీసేసి ఫ్లోర్ వాల్యూ ఇస్తుంది. చూడండి ఫ్లోర్ వాల్యూ ఇచ్చింది మనకి, ఫ్లోర్ వాల్యూ ఇచ్చింది. అది మళ్ళీ యాడ్ చేయదు కూడా మనం ఫ్లోర్ పెట్టకుండా డెసిమల్ పెట్టామనుకోండి ప్రాబ్లం అవుతుంది. చూడండి నేను ఇక్కడ ఇది రౌండ్ అనే ఫంక్షన్ వాడామనుకోండి, రౌండ్ అనే ఫంక్షన్ లో మనకు ఒక పారామీటర్స్ 2 ఇవ్వాలి, వాల్యూ అండ్ నంబర్ ఆఫ్ డెసిమల్స్. ఇక్కడ నేను 0 అంటున్నాను, నంబర్ ఆఫ్ డెసిమల్స్, లేదా 2 అంటున్నాను. చూడండి ఫస్ట్ ఇనిషియల్ గా 2 అంటున్నాను, మనకి 2 డెసిమల్స్ ఇచ్చింది. ఇక్కడ 2 ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 352, థర్డ్ వన్ 352.65 ఉంది. ఇక్కడ ఏమన్నా నాకు డెసిమల్స్ వద్దు, నాకు ఫ్లోర్ వాల్యూ అంటే 0 డెసిమల్స్ అంటున్నాను నేను. ఇక్కడ చూడండి అది 352 ఉంది. చూడండి ఈ 352 కాస్త 353 అయింది, 353 అయింది. ఓకే మనకు అలా వద్దు కదా, మనకు అలా ఇది అసలు వాల్యూనే 1000 కంటే తక్కువ ఉంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం అంటున్నాం. అలాంటప్పుడు ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసి పెద్ద ఉపయోగం లేదు మనకి. ఏంటి రౌండ్ ఉపయోగించి పెద్దగా ఉపయోగం లేదు మనకి. రౌండ్ ఫ్లోరే సమ్ బెటర్ చూడండి 352నే ఇచ్చింది. అది ఆ బిగ్ వాల్యూ ఏదైతే మనకి ఎలిమినేట్ చేసామో అది ముందు ఉన్న ఒక నంబర్ కి యాడ్ చేసి వెళ్తుంది కదా, అలా చేయకుండా డైరెక్ట్ ఫ్లోర్ వాల్యూ ఇచ్చేస్తుంది. డెసిమల్స్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట. బట్ ఇది కూడా మనకు కరెక్ట్ కాదు, ఈ క్యాలిక్యులేషన్ కూడా మనకు కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ 9000 ఉంటే ఇక్కడ 90 రావాలి మనకి. ఏం రావాలి? 90 రావాలి, 93 రాకూడదు మనకి. అంటే ఈ హండ్రెడ్స్ కి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు మనం. అది మన పాలసీ, మన బిజినెస్ పాలసీ. ఒక్కొక్క బిజినెస్ పాలసీ ఒక రకంగా ఉంటుంది. మన బిజినెస్ పాలసీ ఏంటంటే ఇక్కడ మనం ఏం పెట్టుకున్నామంటే 1000 కి 10 పాయింట్స్, 1000 లోపు వస్తే పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు అనమాట. కానీ ఇక్కడ చూడండి 9325 రూపీస్ వస్తే ఇక మనం మొత్తానికి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు 93 పాయింట్స్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా పాయింట్స్ కూడా వచ్చింది, వాటిని తీసేసాం మనం, వేరే విషయం. బట్ మనం ఇక్కడ 325 కి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. 325 కి మనం పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకుండా మనం చేయాలి. ఎలా? హౌ? ఎవరైనా సలహా ఇవ్వగలుగుతారా? నాకు 325 కి పాయింట్స్ రాకూడదు, ఎలా? ఎవరు చెప్పలేరా? హలో, మీకు మ్యాథమెటిక్స్ లేకపోతే, మ్యాథమెటిక్స్ స్కిల్స్ లేకపోతే ప్రోగ్రామర్ గా సెటిల్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఫ్లోర్ వాల్యూ ఇచ్చాను, రాలేదు కదా. ఫ్లోర్ వాల్యూ ఏం చేస్తున్నది? చెప్పండి. ఫ్లోర్ వాల్యూ ఏం చేస్తుంది? ఓకే, ఫ్లోర్ తో ఏం చేయమంటావు చెప్పండి, మీకు డైరెక్ట్ రాసేయండి. అట్లా ఫ్లోర్ తోనే ఏం చేయాలి? ఫ్లోర్ వాల్యూ అన్నారు, ఫ్లోర్ తో ఇప్పుడు ఎలా రాయాలి మొత్తం రాసి పెట్టండి. మెసేజ్ ఏం చేస్తే వస్తుందో. ఓన్లీ థౌజండ్సే కావాలి నాకు ఎన్ని థౌజండ్స్ కావాలి నాకు? ఫస్ట్ నాకు ఓన్లీ థౌజండ్స్ కావాలి ఇక్కడ. ఓకే,
బాబు సందీప్ అని ఎవరు ఉన్నారంట అన్నోన్ పర్సన్. సందీప్ నేను రిమూవ్ చేస్తాను. సందీప్ నువ్వెవరో అన్నోన్ పర్సన్, అట్లా కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, బ్యాడ్ థింగ్ యునో. ఓకే, రిమూవ్ చేశాను మహమ్మద్. ఓకే, ఇప్పుడు ఎవరు సార్ సింపుల్ సొల్యూషన్? డియర్ ఎక్స్పర్ట్స్, డియర్ ఇంటెలిజెన్స్, నాకు ఇప్పుడు ఏం కావాలి? హండ్రెడ్స్ కి పాయింట్స్ క్యాల్కులేట్ చేయకూడదు. సింపుల్ సొల్యూషన్ ఎవరిస్తారు? ప్లీజ్ టెల్ మీ. గ్రేటర్ దానా? ఏంటో నాకు అట్లా గ్రేటర్ దాన్ 1000 అట్లా పెట్టద్దు, పూర్తిగా టైప్ చేయి. లేదా నువ్వు చెప్తాను అంటే మైక్ అన్మ్యూట్ చేసి పర్మిషన్ ఇస్తున్నాను, మీరు మైక్ అన్మ్యూట్ చేయండి, చేసి నాకు చెప్పండి. దీన్ని సింప్లిఫై చేయాలి. నీకు ముందే చెప్తున్నాను, నువ్వు ప్రోగ్రామర్గా సెటిల్ అవ్వాలి అంటే ఇలాంటి మ్యాథ్స్ అనేది వచ్చి ఉండాలి కంపల్సరీగా. కంపల్సరీ మ్యాథ్స్ ప్రోగ్రామర్కి. మ్యాథ్స్ అంటే నువ్వు పెద్ద పెద్ద ఏంటి ఆల్జిబ్రాలు, ఓకే, సమ్ జిబ్రాలు అవసరం లేదు. సింపుల్. సింపుల్ క్యాలిక్యులేట్, బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే చాలు. అర్థమెటిక్. నాకు ఇక్కడ మీకు ఇక్కడ టోటల్ కనబడుతుంది. ఈ టోటల్లో 9325 ఉంది. ఓకే, దాన్ని పాయింట్స్ లో కన్వర్ట్ చేయాలి. పాయింట్స్ ఎలా అంటే 1000కి 10 పాయింట్స్, 1000కి 10 పాయింట్స్ లెక్కన ఈ విధంగా నేను రాశాను. రాస్తే అంటే ఈ ఫ్లోర్ వదిలిపెట్టండి, సమ్ దగ్గర నుంచి ఇట్లా రాశాను నేను. రాస్తే 93 పాయింట్ సంథింగ్ ఏదో వచ్చింది. నేను దాన్ని ఫ్లోర్ చేసేసరికి 93 వచ్చింది. అంటే 325 కూడా అది పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసింది. బట్ మన పాలసీ ఏంటంటే, బిజినెస్ పాలసీ ఏంటంటే, అంటే ఇది మ్యాథమెటికల్ రూల్, అది మ్యాథమెటిక్స్ రూల్ కూడా కాదు, మ్యాథమెటిక్స్ అది అలానే చేస్తుంది. కానీ మన బిజినెస్ రూల్ ఏం పెట్టుకున్నామంటే, హండ్రెడ్స్కి పాయింట్స్ వద్దు, 1000 నిండితేనే పాయింట్. అంటే ఇక్కడ 9325 ఉంది కదా, ఓన్లీ 90 పాయింట్సే రావాలి, 93 పాయింట్స్ రాకూడదు. 90 పాయింట్స్ ఇక్కడ ఎలిజిబుల్. 93 అంటే హండ్రెడ్స్ కి పాయింట్స్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? సింపుల్ గా ఒకసారి ఆలోచించండి. అంటే థౌజండ్స్ కి మాత్రమే మనం 10 పాయింట్స్ లెక్కన క్యాలిక్యులేట్ చేయాలి, హండ్రెడ్స్ కి క్యాలిక్యులేట్ చేయకూడదు. దాన్ని ఎలా మీరు చేస్తారు? మీరైతే సింపుల్ గా ఫ్లోర్ వాల్యూ ఉంది. ఫ్లోర్ వాల్యూ ఏం చేస్తుంది చూడండి. ఫ్లోర్ వాల్యూ, ఫ్లోర్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. ఫ్లోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెలెక్ట్ ఫ్లోర్. ఫ్లోర్ ఇదేం చేస్తుంది అంటే, ఫ్లోర్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1546 ఇట్లా ఉండి డివైడెడ్ బై 100 or 1000 ఇలా అంటే, జనరల్గా అయితే ఇది జనరల్గా అయితే ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను. ఫ్లోర్తో ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి. 2 ఇస్తున్నా. ఇది జనరల్ 15.46 ఇట్లా వచ్చింది. ఓకే, ఇక్కడ 9 కూడా పెడుతున్నా. చూడండి, ఇక్కడ కూడా పెట్టాలి కదా. 15.9680 ఇస్తుంది నార్మల్ క్యాలిక్యులేషన్. ఫ్లోర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది అంటే, అది ఆ డెసిమల్స్ అన్నిటిని రిమూవ్ చేసి డైరెక్ట్ గా మెయిన్ ఫ్లోర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ వాల్యూని ఇచ్చింది. ఫ్లోర్ వాల్యూ 15 ఇచ్చింది. అంటే దాని తర్వాత ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసేసింది, డెసిమల్స్ అన్నిటిని తీసేసి డైరెక్ట్ గా 15 ఇచ్చింది మనకి. దీన్నే నేను ఇంతకుముందు మనం యూజ్ చేసిన రౌండ్ ఉంది కదా, ఇంతకుముందు అంటే మనం ఇంతకుముందు వాడాం 2-3 సార్లు వాడాం. రౌండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అది డిఫరెంట్ ఇస్తుంది, డిఫరెంట్ వాల్యూ ఇస్తుంది. సేమ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 16 ఇచ్చింది.
ఇదే ఫ్లోర్ ఏమో 15 ఇస్తే ఇదేమో 16 ఇచ్చింది. ఎందుకంటే ఇది మనం డివైడ్ బై చేస్తే 1000 తో 15 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా, పాయింట్ తర్వాత 9 ఉంది కదా, ఆ 9 ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ రౌండ్ ఎలిమినేట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ముందున్న దానికి యాడ్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే 15 కాస్త 16 అయిపోయింది ఇప్పుడు, అట్లా చేస్తుంది ఇది. బట్ ఫ్లోర్ అలా చేయదు, ఫ్లోర్ అలా చేయదు, రౌండ్ అలా చేస్తుంది. ఇది జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ. దీన్ని రౌండ్ అయితే ఇలా చేస్తుంది, ఫ్లోర్ అయితే ఇలా చేస్తుంది. మనం అందుకే ఫ్లోర్ వాడుకున్నాం. గుడ్, ఇలా ఉంది ఫ్లోర్ అనే ఫంక్షన్ ఈ విధంగా పనిచేస్తుంది. పాయింట్ డెసిమల్స్ ఏమంటే తీసేస్తుంది. గుడ్, మీకు సమ్ క్లూ ఇచ్చాను నేను. క్లూ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది ఎక్కడ ఉంది ఇది? ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఇదేంది, ఏంటో ఎక్కడో రాసాం మనం దీన్ని. ఓకే, ఎక్కడ రాస్తే ఏమైంది లెక్కని. దాన్ని ఆధారం చేసుకొని మనకి ఇక్కడ ఇది కావాలి. ఏది కావాలి? 93 వద్దు నాకు, మనకు 90 కావాలి. అక్కడ ఎలా చేస్తారు చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి, ఎవరైనా చెప్పగలుగుతారా? సింపుల్ గా చేయాలి. ఓకే, సింపుల్ కాదని పర్వాలేదు, చాలా పెద్ద కోడ్ అయినా పర్వాలేదు, చెప్పండి, నేను రాస్తాను. అర్థమైందా రమ్య? అంతేనా? ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేరు, చెప్పలేరా? హలో, మహమ్మద్ అజార్ అలీ, ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్ గా సొల్యూషన్ కావాలి. ప్రాబ్లం అర్థమైంది, సొల్యూషన్ కావాలి. ఓకే, మహమ్మద్ అజార్ అలీ, రేణుక చెప్పండి. పృథ్వీ ఠాగూర్, రౌండ్ యూజ్ చేయకూడదు సార్, మనం ఏదైనా యూజ్ చేయి, మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేయండి. చాందని, ఎనీబడి. ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారనేది అవసరం కదా, ఉంటుంది. ఇది జనరల్ గా కామన్ థింగే. మీరు ఈ కామర్స్ సైట్లో వాటిలో అట్లానే ఉంటుంది. ఆల్మోస్ట్ పాయింట్స్ ఎగ్జాక్ట్ ఎవరు సార్. ఇక్కడ మనం సమ్ అని అమౌంట్ అని దేనికి ఇచ్చాం? ఇదా సమ్ అమౌంట్ అనేది? ఇది మామూలుగా అమౌంట్ ని మనము క్యాలిక్యులేట్ చేసాం అంతే. సమ్ అంటే గ్రూప్ బై చేసాం. కస్టమర్స్, ఒక కస్టమర్ కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. కస్టమర్ కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, ఒక పని చేద్దాం అయితే. నేను మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి నేను ఏస్తున్నానంటే ఇక్కడ దీన్ని తీసేసి ఇంతవరకు వ్యూ తయారు చేస్తున్నా. వ్యూ తయారు చేసి అప్పుడు చేద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ వచ్చేసి ఏం పెడదాం? ఆర్డర్ టోటల్స్. ఓకే, యాజ్ అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తున్నాను. రన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. క్లోజ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వ్యూ వచ్చింది, కొత్తది న్యూ వ్యూ వచ్చింది. ఆర్డర్ టోటల్స్ అనేది ఇది మనకి కస్టమర్స్ వాళ్ళ ఆర్డర్స్. ఇవి కస్టమర్స్ వాళ్ళు ఆర్డర్ చేసిన అమౌంట్స్. ఇవి టోటల్ ఆర్డర్స్. ఒక్కొక్కరు చాలా ఆర్డర్స్ చేస్తుంటారు కదా, అవన్నీ టోటల్ చేసిన ఇవి ఆర్డర్స్. దీన్ని బేస్ చేసుకొని చేయండి. అంటే దానికి సంబంధించి నాకైతే ఒక చిన్న ఇది వచ్చింది. ఏంటంటే సెలెక్ట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఇక్కడ కింద ఇది చేస్తాను. ఓకే, అమౌంట్ కూడా ఇద్దాం. అమౌంట్ ఉందా? ఏముంది? టోటల్ ఉందా? టోటల్ ఫ్రమ్ కస్టమర్
ఆర్డర్ టోటల్స్ అని ఒక యూ నుంచి తీసుకుంటున్నాం డేటా ఇలా వచ్చింది. కాబట్టి నాకు ఇక్కడ పాయింట్స్ కావాలి. దానికని ఏం చేస్తున్నానంటే ఇక్కడ టోటల్ డివైడెడ్ బై 1000 into 10 as points. ఇంతకుముందు దానికి ఇది ఇంతకుముందు కొంచెం లెంతీగా ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేస్తాయి. ఇలా పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ పక్కన చాలా డెసిమల్స్ వస్తున్నసరికి పక్కన చాలా డెసిమల్స్ వస్తున్నసరికి వాల్యూస్ ఏం మారినాయా ఏంటి? ఏం మారలేదు కదా. ఇందాక రాముది ఎక్కువ ఉండింది కదా, రాము 9,000 ఉంది, ఇప్పుడు 10 lakhs. మళ్ళీ ఆర్డర్ చేసాంలే. దేని ప్రకారం ఇంతకుముందు ఏదో వచ్చింది పాయింట్స్ ప్రకారము 9,325. ఎస్, ఇదే హుస్సేన్ సంబంధించింది ఇది. ఓకే, ఇప్పుడు ఇలా పాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పాయింట్స్ దగ్గర డెసిమల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని తీటాన్ని ఏం చేశానంటే ఇక్కడ ఫ్లోర్ పెట్టాను. ఫ్లోర్ పెట్టేసాను. ఈ ఫ్లోర్ పెడితే ఏం చేస్తుంది? ఫ్లోరు మనకి డెసిమల్స్ ని తీసేస్తుంది. ఇలా వచ్చింది. గుడ్, ఇలా వచ్చింది. ఓకే, ఈ టోటల్ అమౌంట్, ఇదేమో పాయింట్స్. నాకు కావాల్సింది ఇక్కడ చూడండి 355 కూడా 13 అంటే 3 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ 1000 కూడా నాకు అట్లా కాదు, నాకు అట్లా వద్దు. ఓకే, హండ్రెడ్స్ కి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎలా చేయాలి? ఎలా సింపుల్ గా ఏ విధంగా చేయాలి? టోటల్ అమౌంట్ లో 00ని స్కిప్ చేస్తే టోటల్ అమౌంట్ లోనా ఈ 00s ఆ 00s ఏం ఇబ్బంది చేస్తున్నాయి? ఏం చేయట్లేదు. అయ్యేం ఇబ్బంది చేయట్లేదు. వాటి వల్ల ఏం రావట్లేదు 00s టోటల్స్ లో. చాందని సార్, మీరు ఈ రోజు కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయమంటున్నారా? మీ ఇష్టం. ఇంతకుముందు అంటే ఫ్యూచర్ కాకుండా హిస్టరీ ఇంతకుముందు చెప్పుకుని దాని మీద చేయండి. చెప్పబోయేది కాకుండా చెప్పింది ఏదైనా చేయొచ్చు. చేయటం కాదు, నాకు చెప్పండి సింపుల్ గా. ఓకే, ఐడియా రావట్లేదని చెప్పండి, నేను చెప్తా. నాకు ఐడియా రావట్లేదని చెప్పండి, నేను చెప్పేస్తా. హలో, మెసేజ్ పెట్టండి చాలు. నాకు ఐడియా రావట్లేదని మెసేజ్ పెట్టండి, నేను చెప్పేస్తా. స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, అది కూడా బెటరా? నో ఐడియా. గుడ్. ఇంకా ఒక్కరేనా? అంటే మీతో ఒక ఐడియా ఉంటే చెప్పండి మరి. రెస్పాండ్ అవ్వరు ఏంటి? అహ్మద్ గజార్ అలీ, ఓకే చూడండి, మనం ఫ్లోర్ అని వేసిన డెసిమల్స్ తీసేస్తుంది. అర్థమైంది కదా మనకి? డెసిమల్స్ ని తీసేస్తుందని అర్థమైంది మనకి. నో ఐడియానా? ఓకే, గుడ్, నో ప్రాబ్లం. నేను చెప్తాను, బట్ మీరు రెస్పాండ్ అవ్వాలి. బట్ ఫ్యూచర్లో చేయాలి. దగ్గర 10,000 10,000 ఇవ్వమంటారా? ఓకే, ఇక్కడ చూడండి, మనకు సింపుల్ గా ఇక్కడ ఈ బ్రాకెట్ ఇక్కడ తీసేసి బ్రాకెట్ ఇక్కడ పెడితే ఏమవుతుందో చూడండి. ఇక్కడ టోటల్ ని డివైడెడ్ బై 10,000 చేసేస్తుంది.
చేస్తే పాయింట్స్ వస్తాయి, హండ్రెడ్స్ అన్ని పాయింట్స్ లోకి వెళ్ళిపోతాయి, ఎస్ చంద్రి ఎగ్జాక్ట్లీ అలా కూడా వస్తుంది. ఇది సింపుల్ చూడండి, బ్రాకెట్ ఒక్కటి మార్చాను నేను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 1355 ఉంది, డివైడ్ బై 1000 అనగానే ఏమొస్తుంది, 1.355 వస్తుంది. ఈ ఫ్లోర్ ఏం చేస్తుంది, 1 మాత్రం తీసుకొస్తుంది, ఇంటూ 10 ఏం చేస్తుంది, 10 మల్టిప్లై చేస్తుంది. చూడండి, పోయా. ఓకే, హలో, ఇప్పుడు 1355కి 10 పాయింట్స్ వచ్చినాయి, 10 వచ్చినాయి అంటే 355కి పాయింట్స్ క్యాలిక్యులేట్ అవ్వలేదు. ఆ 355ని ఎలిమినేట్ చేసాం మనం, పాయింట్స్ లో నుంచి ఎలిమినేట్ చేసాము, పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయకుండా చేసాం. బిఫోర్ పాయింట్స్ క్యాలిక్యులేషన్, ఇవి పాయింట్స్. బిఫోర్ పాయింట్ క్యాలిక్యులేషన్ మనం ఆ హండ్రెడ్స్ ని ఎలిమినేట్ చేసాం, చేసి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైంది ఇది? ఓకే, అంటే ఫ్లోర్ అనే ఫంక్షన్ లో నుంచి 10 ని బయటికి తీశాను. ఈ ఫ్లోర్ అనే ఫంక్షన్ ఏం చేసింది అంటే హండ్రెడ్స్ ని ఎలిమినేట్ చేసింది, ఫ్లోర్. ఇక్కడ చూడండి, మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ ఫ్లోర్ చూడండి, ఇక్కడ ఫ్లోర్ 15,968 ఉంది కదా, డివైడ్ బై 1000 వేసేసరికి ఈ 965 ని తీసేసింది, 965 తీసేసి ఓన్లీ 15,000 వచ్చినాయి అంతే. 15 చాలు మనకి, ఇక్కడ 15 అంటే చాలు, అంటే థౌజండ్స్ మాత్రమే బయటకు వచ్చినాయి. మనకు కావాల్సిన థౌజండ్స్, రిమైనింగ్ అవసరం లేదు, 15,000 మాత్రం బయటకు వచ్చింది. ఇలా వస్తుంది జనరల్ గా. మనం డివైడ్ బై 1000 చేస్తే ఫ్లోర్ ఏం చేసింది, ఆ డెసిమల్స్ అన్నింటినీ తీసేసి ఇలా 15 పెట్టేసింది. ఓకే, సింపుల్ గా అయిపోయింది. అండ్ ఇంతకుముందు ఒకరు ఎవరంటే చాందిని చెప్పినట్టు కూడా వస్తుంది, కానీ అది చిన్న ప్రాబ్లం ఉంది, అదేంటి చెప్తాను ఇప్పుడు. చూడండి, చాందిని ఏం చెప్పింది అంటే, దీన్ని ఇలానే ఉంచేసి ఫ్లోర్ లో ఉంచేసి ఇక్కడ ఇంకొక 0 పెట్టమంది, అంటే 10,000 చేయమంది. 10,000 ఇక్కడ చూడండి, 1 వచ్చింది మనకి. ఓకే, 1 వచ్చింది. ఎంత వచ్చింది, 1 వచ్చింది. బట్ దీని నుంచి కూడా చేసుకోవచ్చు మనం, ఇక్కడ దాని నుంచి కూడా చేసుకోవచ్చు. రావట్లేదు కదా, అయినా రావట్లేదు అది. మళ్ళీ ఇక్కడ 0 పెట్టేసరికి మనం అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫ్లోర్ బయట పెట్టుకోవాలి. అలా చేస్తే అప్రాక్సిమేట్గా వస్తుంది, కానీ బట్ ఇంకా కష్టపడాలి. దానికంటే సింపుల్, ఇది సింపుల్గా ఉంది కదా. ఏంటి ఈ ఫ్లోర్ అంటే బిఫోర్, అంటే మీరు కాన్సెప్ట్ లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి. క్యాలిక్యులేషన్ నుంచి కొంచెం కాన్సెప్ట్ లో బయటికి రావాలి, కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి. ఏంటంటే బిఫోర్ పాయింట్స్ క్యాలిక్యులేషన్ మనం హండ్రెడ్స్ ని ఎలిమినేట్ చేయాలి, హండ్రెడ్స్ ని తీసేసి పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. హండ్రెడ్స్ ని తీసేయాలి అంటే ఇదే పద్ధతి, థౌజండ్స్ లో నుంచి హండ్రెడ్స్ ని తీసేయాలంటే ఇది పద్ధతి. తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనం 10తో మల్టిప్లై చేస్తే మనకి పాయింట్స్ వచ్చేసినాయి. ఓకే, గుడ్. ఈ పాయింట్స్ మరి తక్కువనే మనకి. ఓకే, ఓపెన్ చేద్దాం. పాయింట్స్ కొంచెం బాగుంటానికి 1000కి 100 పాయింట్స్ ఇద్దాం, 1000కి 100 పాయింట్స్ ఇద్దాం. లేదంటే హండ్రెడ్స్ కూడా క్యాలిక్యులేట్ చేద్దామా, 100కి కూడా వద్దులే, ఇదే బెటర్. ఓకే, ఇప్పుడు మనకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి. పాయింట్స్ చూడండి, 100 పాయింట్, 300 పాయింట్స్ ఇలా వచ్చినాయి. అలా కాకుండా
మనము 100 కూడా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే టెన్స్ కాకుండా హండ్రెడ్స్ కూడా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది పద్ధతి. హండ్రెడ్స్ కి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళకి 130 పాయింట్స్ వచ్చినాయి. 130 పాయింట్స్ వచ్చినాయి. ఏంటంటే 100కి 10 పాయింట్స్ అనమాట. ఇక్కడ 55కి పాయింట్స్ లేవు, ఓన్లీ 1300కే పాయింట్స్. 1300కే పాయింట్స్ అంటే హండ్రెడ్స్ కూడా మనం పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇలా రకరకాలుగా మనం దీన్ని తెలుసుకోవాలి. ఓకే, ఇక నేను ఇలానే ఇస్తున్నాను, కొంచెం పాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, దీంతో మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక కాలం కావాలి. పాయింట్స్ వచ్చినాయి, ఓకే, గ్రేడ్ ఇవ్వాలి మనం. గ్రేడ్ ఇవ్వాలి. ఈ గ్రేడ్ ఇవ్వటం కోసం మనకి ఇక్కడ అంటే వాటిని ఏమందాం, గ్రేడ్ అందామా, లేదంటే కాయిన్స్ అందామా, లేదంటే కాయిన్స్ కాదు, ఆల్రెడీ పాయింట్స్ వచ్చినాయి కదా. ర్యాంక్. ఓకే, ర్యాంక్ అంటే బాగుంటుందా, అవార్డ్స్ అంటే బాగుంటుందా? గ్రేడ్ అంటే బాగుంటుందా? ఏ బాగుంటుంది? ఓకే, ఇప్పుడు మైక్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్. ఓకే, ఇక్కడ దాని గురించి ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఎల్స్ వాడచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు మనం. దానికంటే బెటర్ మనకి కేస్ అండ్ ఎండ్ ఉంటుంది. వెన్ కండిషన్ రిజల్ట్ ఇలా రాసుకోవచ్చు. ఎల్స్ లో కూడా మనకి ఉంది, వెన్ దెన్ అనమాట. ఏంటిదే వెన్ దెన్. ఇక్కడ ఫస్ట్ మనం కేస్ క్యాల్కులేటర్ పెడదాం. కేస్ ఎండ్ అంటే మనం ఇట్లా పెట్టకూడదు. యాజ్ గ్రేడ్ ఆర్ ర్యాంక్, లేదా ఏం పెడదాం ఇక్కడ వాళ్ళకి ఏదన్నా పేరు, గ్రేడ్ అనే పెడదాం. ఓకే, దీంట్లో వెన్ పాయింట్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూద్దాం. పాయింట్స్ రాకపోవచ్చు మనకి. ఇక్కడ పాయింట్స్ అనేది మనం మామూలుగా రాస్తున్నాను. పాయింట్స్ వదిలిన తర్వాత రీప్లే చేయొచ్చు. పాయింట్స్ అనే అది అలియాస్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. చూద్దాం. పాయింట్స్ గ్రేటర్ దాన్ 10,000 ఎవరికి ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. 10,000 గ్రేటర్ దాన్ 10,000 పాయింట్స్ ఉంటే దెన్ వాళ్ళని ఏమన్నాం? డైమండ్ కస్టమర్సా, ప్లాటినం కస్టమర్సా, గోల్డ్ కస్టమర్సా? గోల్డ్ పెడదాం. గోల్డ్ లేదా డైమండ్, అంతేనా? మళ్ళీ ఇస్తారు వాటిని ఏమంటారు? అవార్డ్స్ ఇస్తారు కదా. అవార్డు కాదు, ఏదో సంథింగ్ అంటారు. మెడల్స్ ఇస్తారు కదా. ఓకే, ఆ మెడల్స్ లో మనకి ఏమేమి మెడల్స్ ఉంటాయి? బ్రాస్ ఉంటుంది, గోల్డ్ మెడల్స్ ఉంటాయి, సిల్వర్ ఉంటుంది, బ్రోంజ్ ఉంటుంది, కాపర్ కూడా ఉంటుంది. కాపర్, గోల్డ్. ఓకే, మనం ఇక్కడ ప్రజెంట్ గోల్డ్ పెడదాము. గోల్డ్ ని స్టార్ట్ చేద్దాం. గోల్డ్. ఓకే, అంత అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా వెన్ పాయింట్స్ లెస్ దాన్ 5,000, 10,000 కాదు, ఓన్లీ 5,000 కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దాన్ 5,000 కంటే ఎక్కువ ఉంటే సిల్వర్.
silver. Okay, next when 1000 కంటే ఎక్కువ ఉంటే 1000 కంటే ఎక్కువ ఉంటే 1000 అంటే సిల్వర్, ఇంకోటి ఏంటి లీస్ట్ ఏంటి గోల్డ్ సిల్వరు బ్రాసా అంతేనా బ్రోంజ్. ఓకే, మనకి ఈ విధంగా కేటగరైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళకి ఫ్యూచర్లో మనము డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఫెస్టివల్ డిస్కౌంట్ సీజన్ వచ్చినప్పుడు డిస్కౌంట్స్ గోల్డ్ కస్టమర్కి డిస్కౌంట్ ఒక 10%, వీళ్ళకి ఒక 8%, వీళ్ళకి ఒక 5%, ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా యాప్లో వాటన్నిటి ఇంక్లూడ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఎర్రర్ మనం ఇక్కడ అన్నోన్ పాయింట్స్ చెప్పాను కదా, ఈ పాయింట్స్ అనే కాలంలో ఒప్పుకోదని ఈ నేమ్ని, ఎందుకంటే పాయింట్స్ అలియాస్ ఇది ఇప్పుడే ఒప్పుకోదు అది, అందుకని మనం ఇదంతా వాడాల్సి ఉంటుంది. దాన్ని అంతా ఇక్కడ వెన్ దగ్గర మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే దీని అంతా బ్రాకెట్ పెట్టుకో, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బ్రాకెట్లో పెట్టుకో, బ్రాకెట్స్ వాడటం వల్ల ఇబ్బంది ఏం లేదు కదా. అఫ్ కోర్స్ మీనింగ్ మారచ్చు సమ్ టైమ్స్, బట్ మనకి ఇక్కడ ఇబ్బంది లేదు. పాయింట్స్ ప్లేస్ లో నేను దాన్ని ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ని యూజ్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ టైం క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా ఓకే. ఎస్, ఇక్కడ మనకి నల్ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చినాయి. మనం ఎల్స్ పెట్టలేదు. ఎల్స్ అంతకంటే లీస్ట్ ఏముంది, అంతకంటే లీస్ట్ అంతకంటే లీస్ట్ ఏంటి? లేదంటే ఓపెన్ చేద్దాం. డైమండ్ కూడా యూజ్ చేస్తే కాపరా డైమండ్ నుంచి వద్దాంలే మనం. ఏంటి డైమండ్ నుంచి వద్దాం. ఇక్కడ మనం వెళ్ళి డైమండ్ చేద్దాం. ఓకే, వీళ్ళని ఫస్ట్ 10,000 కంటే ఎక్కువ ఉంటే డైమండ్, ఈ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కాకుండా మనము అన్ని ఒకటి. ఓకే, డైమండ్, వీళ్ళకి గోల్డ్ పెడదాం, వీళ్ళకి సిల్వర్ పెడదాం, డైమండ్ ప్లాటినం గోల్డ్. ఓకే, ఆర్డర్ పెడదామంటారా? ఓకే, ఈ డైమండ్ గోల్డ్ మధ్యలో ప్లాటినం లేదు, వదిలేసేయండి. ఎల్స్ ఇక్కడ వెన్ కాకుండా 1000 కంటే అంటే 10,000, 5,000, 1000 పాయింట్స్ కంటే తక్కువ ఉన్నారనుకోండి, 1000 పాయింట్స్ కంటే తక్కువ ఉన్నారనుకోండి, ఎల్స్ ఈ చెకింగ్ ఏం లేదు. ఇంకా ఎల్స్ బ్రోంజ్. ఓకే, అంటే డైమండ్ గోల్డ్ సిల్వర్ బ్రోంజ్ మనకి 10,000 కంటే తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు అదర్స్ అంటే, లేదంటే నన్ అని పెడదాం, లేదంటే ఇంకో పని చేద్దాం. మనం ఇక్కడ వీళ్ళని 500 వరకు ఎలా చేద్దాం. 500 వరకు ఎలా చేద్దాం. ఓకే, 1000, 10,000, 5,000, 1,000, 500 వరకు. లేదంటే దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక 2,000 లెస్ దాన్ 2,000 సిల్వర్, 500 బ్రోంజ్, ఎల్స్ నన్ అని పెడదాం. అంటే వాళ్ళకి ఎలాంటి గ్రేడ్ లేదు, అంటే వాళ్ళకి బిజినెస్
ఓపెన్ చేయలేదు, బిజినెస్ ఇంకా వాళ్ళు బిజినెస్ అకౌంట్ ఇంకా పూర్తిగా వాళ్ళు బిజినెస్ చేయట్లేదు అని అర్థం. ఇట్లా ఓకే. ఇప్పుడు నన్స్ ఇప్పుడు నల్ వాల్యూస్ పోయినాయి, నల్ వాల్యూస్ పోయి నన్ వచ్చింది, నల్ వాల్యూస్ ప్లేస్ లో నల్ వచ్చింది. మనం ఇలా క్లిక్ చేస్తే దీని ప్రకారం సార్టింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫస్ట్ ఇలా వస్తుంది చూడండి, మనకి ఈ గ్రేడ్ ఈ డైమండ్ ఫస్ట్ రావాలి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వస్తుంది. అలాంటప్పుడు మనం దీన్ని ఈ గ్రేడ్ వైజ్ అంటే బిగ్ గ్రేడ్ అండ్ అంటే లీస్ట్ వాల్యూ కలిగింది కిందకి ఇట్లా చేసి రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం దీనిగా సార్టింగ్ చేయాల్సింది, పాయింట్స్ ని సార్టింగ్ చేయాలి, పాయింట్స్ ని సార్టింగ్ చేయాలి. ఇప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే పాయింట్స్ ప్రకారం మనం గ్రేడింగ్ చేసాం కాబట్టి. పాయింట్స్ కనుక మనం చేస్తే ఈ గ్రేడింగ్ చేసినప్పుడు గ్రేడింగ్ ఆల్ఫాబెట్స్ ని బట్టి అది సార్టింగ్ అవుతుంది. అందుకే మనం పాయింట్స్ ని ఆర్డర్ చేస్తే మనకి ఇలా వస్తుంది పాయింట్స్ ప్రకారం. ఓకే, మనకి లాస్ట్ లో ఆర్డర్ బై, ఓకే, ఆర్డర్ బై పాయింట్స్. మీకు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది, చెప్తా అదేంటో చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ గా పాయింట్స్ వైజ్ మనకి ఇలా వచ్చింది. మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలి. ఏం కావాలి? డిసెండింగ్ ఆర్డర్ కావాలి, డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనకి కరెక్ట్ గా బిగ్ గ్రేడ్ స్టార్టింగ్ వచ్చింది, అన్నిటికంటే స్మాల్ గ్రేడ్ చివరికి వెళ్ళిపోయింది, అంటే నన్ ఏం లేదు. పాయింట్స్ ప్రకారం గ్రేడింగ్ చేసాం. ఆటోమేటిక్గా మనం చూసి దీన్ని మనం పరిగణలోకి తీసుకునే దీన్ని, బట్ ఇంటర్నల్ గా మనం గ్రేడింగ్ మాత్రం దీంతో చేయలేము. ఐ మీన్ గ్రేడింగ్ కాదు, సార్టింగ్ దీంతో చేయలేము, దీంతో సార్టింగ్ చేసాం. బట్ మనం గమనించేది మాత్రం దీన్ని గమనిస్తాం. ఓకే, దీన్ని పట్టించుకుంటాం, దీన్నే మనం హైలైట్ చేసుకుంటాం. ఓకే, అట్లా మనకు కావాల్సింది ఒకటి అనమాట. కానీ ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి మీరు. ఇక్కడ నేను దీని బదులు పాయింట్స్ ఇస్తే పని చేయలేదు. పాయింట్స్ ఇదేంటి, పాయింట్స్ అనేది ఫీల్డ్ నేమ్ కాదు, ఇది ఇప్పుడు ప్రెసెంట్ అలియాస్ పెట్టాం. మనకి ఒరిజినల్ ఫీల్డ్ నేమ్ ఇక్కడ ఏం లేదు, అలియాస్ ఒక న్యూ ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఆ ఫీల్డ్ ని ఇక్కడ వాడితే ఒప్పుకోలేదు, అన్నోన్ ఫీల్డ్ నేమ్ అంది, అన్నోన్ ఫీల్డ్ నేమ్ అంది. అందుకే నేను టోటల్ క్యాలిక్యులేషన్ వాడుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఆర్డర్ బై పాయింట్స్ అంటే పనిచేసింది. ఆర్డర్ బై పాయింట్స్ అంటే పాయింట్స్ ప్రకారం ఆర్డర్ చేసింది. ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఫ్రమ్ వరకు ఈ కోడ్ రన్ అయితేనే ఈ రిజల్ట్ సెట్ తయారవుతుంది. రిజల్ట్ సెట్ తయారవ్వాలి. రిజల్ట్ సెట్ తయారైన తర్వాత ఈ ఫీల్డ్స్ యాక్టివేట్ అవుతాయి. న్యూ ఫీల్డ్స్, ఓల్డ్ ఫీల్డ్స్ ఆల్రెడీ ఉన్న ఫీల్డ్స్ ఎట్లాగో ఉంటాయి. న్యూ ఫీల్డ్స్ అంటే అలియాస్ పెట్టుకుంటాం కదా, అవి బేసిక్ క్వరీలో బేసిక్ క్వరీ రన్ అవ్వాలి. అది రన్ అయిన తర్వాతే మనకి ఈ అలియాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకే, అందుకే దీని తర్వాత ఈ ఫ్రమ్ తర్వాత నువ్వు ఆ అలియాసెస్ ని వాడుకోవచ్చు. ఫ్రమ్ తర్వాత అలియాసెస్ ని వాడుకోవచ్చు, అది. ఓకే, ఓకే, ఇది మనము గ్రూప్ ఐ మీన్ కేస్ అలా వాడుకుంటాం. కేస్ని అలా వాడుకుంటాం. కేస్ అండ్ ఇక్కడ మనము దీనికి ఇక్కడ అలియాస్ అంటే టోటల్ కేస్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదో ఒకటి వస్తుంది. ఈ కేసులో ఈ కండిషన్స్ ఇవన్నీ రన్ అయిన తర్వాత ఏదో ఒక వాల్యూ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఆ వాల్యూకి ఇది ఆ కాలంకి మనం ఇది గ్రేడ్ అనే నేమ్ పెట్టుకున్నాం. చూడండి, ఫస్ట్ దీన్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ ఈ టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్ ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ మనకి కండిషన్ వాడేమో వెన్ లో కండిషన్ పెట్టాము. ఒకటి 10,000 ఎక్కువ ఉంటే డైమండ్ ఇవ్వమన్నాం. ఇక 10,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి డైమండ్ ఇచ్చేసింది, మిగతా వాటిని వదిలేసింది. అది ఒక ట్రూ అయింది కాబట్టి ఇంకా వీటిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా ఎండ్ అయిపోతుంది. ఏమైపోతుంది? ఎండ్ అయిపోతుంది. దెన్ లోకి వెళ్ళిందంటే అంటే ఇది ట్రూ అయింది అంటే, ఇది కనుక ట్రూ అయింది అంటే దెన్ తర్వాత ఉన్నదాన్ని రన్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఫాల్స్ అయితే నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇది ఫాల్స్ అయితే నెక్స్ట్, ఇది ఫాల్స్ అయితే నెక్స్ట్, ఇది ఫాల్స్ అయితే ఇంక ఇది. దీనికి ఫాల్స్ ట్రూ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం మన ఎక్స్ప్రెషన్ రాయట్లేదు. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ ఏం రాయం, మనం వెన్లో రాసుకుంటాం, ఎల్స్కి రాయమేమి. ఇది చేసేసి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడైనా ట్రూ అయింది అంటే డైరెక్ట్ గా అదొక్కటి దెన్లోకి వెళ్ళిపోయి దెన్ బ్లాక్ లో ఉన్న కోడ్ ని రన్ చేసి డైరెక్ట్ గా మనకి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఇలాంటి నేమ్సే కాదు, మనం ఇక్కడ
వేరే క్వరీస్ కూడా రాసుకోవచ్చు దెన్లో అవుట్పుట్ కోసము. అంటే ఇది ట్రూ అయితే ఈ దెన్లో ఉన్నది రన్ అవుతుంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా టెక్స్ట్ తీసుకుంది. ఇక్కడ నువ్వు ఒక కోడ్ కూడా రాసుకోవచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా రాసుకోవచ్చు, చాలా పెద్ద స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. బట్ సింగిల్ అవుట్పుట్ రావాలి, అక్కడ సింగిల్ కాలం సింగిల్ ఫీల్డ్ రావాలి, ఎందుకంటే ఒక కాలంలో ఒక వాల్యూ లాగా వస్తుంది కాబట్టి సింగిల్ వాల్యూ రావాలి. అట్లా ఏదో రాసుకోవచ్చు మనము. బట్ ఇక్కడ మనం అంతా మరీ డెప్త్ వెళ్ళొద్దు, నేర్చుకునే స్టేజ్లో. ఓకే, అర్థమైన కేసు ఇది, కేసు అర్థమైంది కదా. అది ఒక సందర్భం, అంటే మనము ఒక డేటాని తీసుకొని ఈ డేటాని ముందు తయారు చేసుకున్నాం, పాయింట్స్ బేస్ చేసుకొని మనకు డైమండ్స్ కావాలి, ఈ ర్యాంకింగ్ కావాలి, గ్రేడింగ్ కావాలి. అందుకని మనం దాన్ని ఈ పాయింట్స్ కోసం ఇప్పుడు దాకా కష్టపడ్డాం. ఇప్పుడు గ్రేడింగ్ ఈజీ అయిపోయింది, పాయింట్స్ ఆధారంగా గ్రేడింగ్. ఓకే, అట్లా అఫ్ కోర్స్ పాయింట్స్ తీసుకునే గ్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ టోటల్ అమౌంట్ ను కూడా గ్రేడింగ్ చేసుకోవచ్చు. టోటల్ అమౌంట్స్ తో కూడా సేమ్ గ్రేడింగ్ తెచ్చుకోవచ్చు. అమౌంట్ బట్టే కదా మనం పాయింట్స్ వచ్చింది. మనం అదేదో ఈ ఇంటూ పాయింట్స్ అన్నాం కదా, ఇక్కడ 1000 అని చెప్పేసి ఇక్కడ మనం గ్రేడింగ్ దగ్గర నువ్వు కావాలనుకుంటే ఇక్కడ 10,000 బదులు పెంచుకుంటావు, లేదా తగ్గించుకుంటావు. 10,000 బదులు ఇంకొక 0 పెట్టామనుకోండి, ఇంకొక 2 0 సున్నాను, అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా 0 కూడా పెట్టలేదు, ఒక 0 తీసేయాలి, డివైడ్ బై చేసాం కదా. టోటల్ 10,000 తో డివైడ్ చేసి మల్టిప్లై చేసాం మళ్ళీ 100 తోటి, అంటే ఒక 0 ఒక 0 గ్యాప్ తేడా వచ్చింది. ఒక 0 మనము ఇంకో 0 ఇస్తే సమానం అయిపోతుంది. ఎస్, ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోద్ది, మనకి ఎక్స్ట్రా ఒక 0 పెట్టుకుని అన్ని వీటన్నిటికి ఒక 0 పెట్టుకుంటే వాల్యూస్ సంబంధించి వచ్చేస్తుంది. 5,000 పాయింట్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళకి ఎలాంటి మనము గ్రేడ్ ఇవ్వట్లేదు కదా. 500 పాయింట్స్ కి ఇక్కడ చూస్తే ఈ 500 పాయింట్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు, 5,000 ఉన్నారు. 5,000 అంటే ఇక్కడ ఇంకో 0 పెడితే అయిపోతుంది. ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇంకో 0, 2 సేమ్ అనమాట. అంటే పాయింట్స్ కాకుండా డైరెక్ట్ టోటల్ తోటి వర్కౌట్ చేసుకోవచ్చు. టోటల్ తో కూడా అమౌంట్ తో కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే మనం పాయింట్స్ కూడా ఉంటే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా పాయింట్స్ ని క్యాష్ గా మార్చుకోవచ్చు, పాయింట్స్ ని క్యాష్ గా మార్చుకోవాలి. ఓకే, అది కూడా మీకు చెప్తాను నేను తర్వాత. పాయింట్స్ ని క్యాష్ గా మార్చుకోవాలి అంటే 10 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఓకే, 10 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఇప్పుడు వాళ్ళకి క్యాష్ చేసుకోవాలంటే, దాన్ని పాయింట్స్ ని క్యాష్ చేసుకోవాలి అంటే, లేదా 100 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, 10 పాయింట్స్ 100 ఇది కాన్సెప్ట్ ఉంటుంది, నేను చూస్తుంటాను. 10 అయితే కాదు, 100 అయి ఉంటుంది. 100 పాయింట్స్ వచ్చేసి 1 రూపీ, 100 పాయింట్స్ వచ్చేసి 1 రూపీ. దాని ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు కావాలంటే వేరే ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఐటమ్స్ ఆ పాయింట్స్ తో కూడా ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ మన యాప్ లో పెట్టాలి అనుకుంటే మనం దాన్ని మళ్ళా అమౌంట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే బ్యాలెన్స్ లేదా కార్ట్ బ్యాలెన్స్ అంటే కార్ట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేయొచ్చు. దాన్ని కార్ట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేయొచ్చు కన్వర్ట్ చేసి. దాన్ని ఏం చేస్తాం, డివైడెడ్ బై పాయింట్స్ డివైడెడ్ బై 100 వేస్తే మనకి అమౌంట్ వస్తుంది, కార్ట్ అమౌంట్ వస్తుంది. కావాలంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు. కామా ఇక్కడ కూడా పాయింట్స్ తీసుకుంటున్నా, పాయింట్స్ వచ్చింది కదా, పాయింట్స్ మళ్ళీ క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే పాయింట్స్ తీసుకుంటారా? ఇక్కడ పాయింట్స్ తీసుకోదు అనుకున్నాం. డివైడెడ్ బై 100 ఒక మల్టిప్లై చేసినా వచ్చేస్తుంది మనకి. ఆ మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది. ఓకే, యాజ్
ఏమంటారు దీన్ని? రివార్డ్సా? రివార్డ్ అమౌంటా? రివార్డ్ ఓకే, రివార్డ్ కింద అమౌంట్ ఇచ్చినట్టు మనం యాజ్ రివార్డ్. ఎస్, మనకి ఇది చాలా పాయింట్లు వస్తున్నాయి కదా. అలాంటప్పుడు మనం దీన్ని అంటే ఇక్కడ సరిగ్గా చూస్తే 2.27,300 పాయింట్స్ కి మనం 273 రూపీస్ ఇచ్చాం. 273 రూపీస్ ఇచ్చాం అనమాట 27,000 దీనికి. గుడ్. దీన్ని మళ్ళా మనము కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అంటే పాయింట్ అలా వద్దు మనకు, నాకు రూపీస్ కాబట్టి 2 ఉండాలి. అందుకని ఏం చేస్తానంటే డెసిమల్ కాదు, డెసిమల్ వస్తుంది. ఫ్లోర్ కాదు, రౌండ్ అని చెప్పేసి ఇది మొత్తాన్ని రౌండ్ చేసి ఇక్కడ కామా 2 డెసిమల్స్. ఇక్కడ ఎప్పుడైనా పొరపాటున పాయింట్స్ వస్తే, ఇది అమౌంట్ కాబట్టి ఇలా పాయింట్స్ ఇలా పెట్టేశాం. అమౌంట్ ఇక్కడ కూడా ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇలా పెట్టేశాం. ఇది ఓకే. లీస్ట్ 1 రూపీస్ కూడా వచ్చు, 1 రూపీ రివార్డ్ కూడా ఉంది ఇలా. ఓకే, ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఆ రివార్డ్ ని యూజబుల్ అంటే యాక్టివా డీయాక్టివేటెడా, అంటే యాక్టివ్లో ఉన్నాయా ఇన్యాక్టివా, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఓకే, మనం దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది మొత్తం ఏదైతే ఉందో ఓకే, గ్రేటర్ దాన్ 100 గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇఫ్, ఇక్కడ చూడండి ఇఫ్ వాడుతున్నాను, కేసు వాడాను, ఇఫ్ వాడుతున్నాను. ఇఫ్ గ్రేటర్ దాన్ 100 అయితే ఓకే, ఇదంతా చూడండి, గ్రేటర్ దాన్ 100 అయితే కామా 1 కామా ఇంకొకటి. అంటే ఇది కనుక ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ట్రూ అయితే యాక్టివ్ ఓకే, ఫాల్స్ అయితే ఇన్యాక్టివ్. అట్లా అంటే వాళ్ళ రివార్డ్స్ ని యాక్టివ్ ఉంటేనే వాడుకోగలుగుతారు, ఇన్యాక్టివ్ ఉంటే వాడుకోలేరు అనమాట. చూడండి, ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నాయి, 100 కంటే తక్కువ ఉన్నాయని ఇన్యాక్టివ్ లో ఉన్నాయి. దీనేంటి రివార్డ్స్, దీనికి ఒక అలియాస్ పెట్టాలి కదా, యాజ్, లేకపోతే చూడండి ఇది మొత్తం వచ్చేసింది, ఇఫ్ సంబంధించినంతా వచ్చింది. యాజ్ రివార్డ్ స్టేటస్, ఇక్కడ కూడా మనం క్యాల్కులేటర్ వద్దు, మొత్తం రివార్డ్ స్టేటస్. ఈ రివార్డ్ స్టేటస్ యాక్టివ్ ఎప్పుడు ఉంటుంది? ఇది రివార్డ్ అనేవి మనకి 100 కంటే ఎక్కువ ఉంటే యాక్టివ్ లో ఉంటుంది, లేదంటే ఇన్యాక్టివ్ లో ఉంటుంది. చూడండి, మన డేటాబేస్ లో ఉన్న డేటాని ఆధారంగా
ఎలాంటి రిపోర్ట్స్ మనం అవుట్పుట్ తీసుకుంటాం అనేది గమనించండి. ఈ వాల్యూస్ అన్ని డేటాబేస్ లో స్టోర్ చేయరు, ఇలాంటివన్నీ చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. ఈ నార్మలైజేషన్ అంటారు కదా, ఓకే, నార్మలైజేషన్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్స్ లో భాగంగా అవి ఓన్లీ సజెషన్స్, రూల్స్ అనకూడదు, వాటిని సజెషన్స్ అంటారు. అవి ఫాలో అయితే బెనిఫిట్స్ ఉంటాయి. వాటి ఆధారంగా మనము ఈ క్యాలిక్యులేషన్ చేసిన పార్ట్ డేటాబేస్ లో స్టోర్ చేయకూడదు ఎక్కడ. ఇవన్నీ క్యాలిక్యులేషన్ పార్టే, ఇదంతా క్యాలిక్యులేషన్ పార్టే మనకి. ఓకే, రివార్డ్ పాయింట్స్ అంటే మళ్ళీ పాయింట్స్ వస్తాయి, అందుకని రివార్డ్స్ అన్నా నేను, అది అమౌంట్ అవుతుంది. రివార్డ్ అన్నాను డైరెక్ట్ గా, అది అమౌంట్ అవుతుందని. రివార్డ్ పాయింట్స్ అంటే మళ్ళీ పాయింట్స్, ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కదా అందుకని. ఓకే, ఇవన్నిటిని స్టోర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఈ టోటల్స్ స్టోర్ చేయకూడదు, పాయింట్స్ స్టోర్ చేయకూడదు, గ్రేడ్స్, రివార్డ్స్ ఎక్కడ స్టోర్ చేయరు. వీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా క్యాలిక్యులేట్ చేసుకుని వస్తుంది డేటా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఫ్రెష్ గా కొత్త కస్టమర్, ఒక కొత్త కస్టమర్, ఇప్పుడు ఒక కస్టమర్స్ ఎవరు లేరు, ఎవరు లేరు చూడండి, 5 లేడు. ఒక 5 అనే కస్టమర్ కొత్తగా ఇప్పుడే ఒక ఆర్డర్ చేస్తున్నాడు చూడండి. 5 అనే కస్టమర్ ఇప్పుడే కొత్తగా ఒక ఆర్డర్ చేస్తున్నాడు. 5 అనే కస్టమర్ ఒక ఆర్డర్ చేస్తున్నాడు. ఈ ఓకే 21 అనే ప్రోడక్ట్ ని, ఓకే 16 వీటిని ఇలానే అనుకుందాం. ఫ్రెష్ ఒక ఆర్డర్ చేశాడు 5. ఎస్, ఇప్పుడు అతని డీటెయిల్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా జరిగి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఆర్డర్ చేసేది అంతే, ఈ రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది. చూడండి, రీఫ్రెష్ కొడుతున్నాను, ఇక్కడ వచ్చేసింది 5. ఎక్కడ ఉంటాడు 5, చూడండి 5 వచ్చేసాడు, యాక్టివ్లోకి వచ్చేసాడు. అతను ఎంత ఆర్డర్ చేసాడు తెలుసా? ఆమా రాధా 10,600 రూపీస్ ఆర్డర్ చేసింది, డైమండ్లోకి వెళ్ళిపోయింది. 106 రూపీస్ రివార్డ్ వచ్చింది, యాక్టివ్లో ఉంది. ఆ అమౌంట్ ను వాడుకోవచ్చు, ఆ అమౌంట్ ను కూడా నెక్స్ట్ ఆర్డర్లో రీప్లేస్ చేసుకోవచ్చు, మనం దానికి కూడా నెక్స్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మనం రాసుకోవచ్చు, దానికి కూడా కోడ్ రాయొచ్చు మనం. అవన్నీ చేద్దాం నెక్స్ట్ మనం ఆర్డర్ చేసేటప్పుడు. ఓకే, ఐ మీన్ అదే కస్టమర్ ఆర్డర్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ అడగకుండా దీన్ని అప్లై చేయాలా వద్దా అనేది, అది ఫ్రంట్ ఎండ్ డిజైన్ అయితే కుదురుతుంది అనమాట, ఇక్కడ కుదరదు కదా. అందుకని మనము ఒక ఓకే అది కూడా చేయొచ్చు. రేపు నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకుండా చెప్పండి. ప్రొసీజర్స్ వస్తాయి, నెక్స్ట్ మనకి ప్రొసీజర్స్ వస్తాయి. ప్రొసీజర్స్ లో నేను మీకు అది ఎలా చేస్తాం ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఈజీగా చేస్తాం ప్రొసీజర్ తోటి అనేది, అప్పుడు ఒకసారి గుర్తు చేయండి. ఏంటంటే మనం కనుక స్టేటస్ 0, 1 అంటే రివార్డ్ పాయింట్స్ స్టేటస్, 0 అంటే వాడుకోవద్దు అని, 1 అంటే వాడుకోవాలి అని, లేదా ఎస్ ఆర్ నో రివార్డ్ పాయింట్స్ అప్లై చేయాలని, అప్లై రివార్డ్ పాయింట్స్, రివార్డ్స్ అప్లై రివార్డ్ అనే ఒక కాలం దగ్గర, అప్లై రివార్డ్ అనే కాలం దగ్గర ఎస్ ఆర్ నో, ఎస్ అంటే అప్లై అవుతాయి, నో అంటే అప్లై కావు. అంటే ఆల్రెడీ ఆ కస్టమర్ ఉన్నాయి కదా, ఈ కస్టమర్ రివార్డ్స్ ఉన్నాయి, ఆ రివార్డ్స్ నెక్స్ట్ ఆర్డర్ లో డిడక్ట్ చేయాలా వద్దా, నెక్స్ట్ ఆర్డర్ లో. అప్పుడు ఎస్ అన్నాడు అనుకోండి, అతని కొనే ఐటమ్స్ లో అతను పే చేయాల్సిన అమౌంట్ లో ఈ అమౌంట్ ని తగ్గించేసి, రివార్డ్స్ ఏకొని వాటిని తగ్గించేసి బిల్ జనరేట్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చేద్దాం. వండర్ఫుల్ కాన్సెప్ట్స్, ఇవన్నీ చేయాలి మనము ముందు రోజుల్లో. ఓకే, గుడ్. ఇది అంటే రివార్డ్ పాయింట్స్ ఎస్ అని పెట్టావనుకో, నువ్వు ఎస్ అని పెట్టిన తర్వాత చెక్ చేసుకోవాలి, ఏంటి రివార్డ్ స్టేటస్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా. ఓకే, రివార్డ్ స్టేటస్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని చేయాలి, అది చెక్ చేసుకొని చేయాలి. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు దీని మొత్తం ఇలా ఈ కోడ్ అంతా మళ్ళా రాసుకోవాలి అన్నా, ఎక్కడన్నా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇవాళ రివార్డ్ స్టేటస్ ప్రకారం మనం వర్క్ చేయాలి అని, వాటన్నిటిని మనము వాడుకోండి. ఈ కోడ్ అంతా వాడాలి అంటే చాలా కష్టమైన పని కదా. అందుకని సింపుల్ గా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ
create or replace view అని చెప్పేసి కస్టమర్ గ్రేడ్ అండ్ రివార్డ్. గ్రేడ్ అండ్ రివార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. గ్రేడ్స్ అండ్ రివార్డ్స్, గ్రేడ్స్ అండ్ రివార్డ్స్ అనే ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. దానికంటే ముందు సేవ్ చేసుకుందాం. కోడ్ మనకి బాగుంది కదా, కోడ్ పెద్దగా రాసాం కదా, అందుకని ఫ్యూచర్లో మనకి అవసరం అవుతుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇదేంటిది? వ్యూ. ఇది వ్యూలోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది చూసారా? ఎక్కడో ఇక యాజ్ పెట్టలేదు. ఇక్కడ ఏంటంటే యాజ్ అని వాడాలి కదా, అది. వెరీ నైస్, రన్ అయిపోయింది. మనకి దీంతో పని లేదు. ఇంకా సేవ్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ గా మనము వ్యూస్ లోకి వెళ్ళి వండర్ఫుల్ వ్యూ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న వ్యూ ఏదైతే ఉందో ఇది కస్టమర్ గ్రేడ్స్ ఆర్డర్స్ రివార్డ్స్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి మనము క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, అంత పెద్ద కోడ్ని మనం ఇంకా ఎప్పుడైనా అవసరం అయితే ఈ విధంగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కోడ్ అంతా ఓన్లీ సింపుల్ గా ఈ టేబుల్ నేమ్, జస్ట్ లైక్ టేబుల్ నేమ్ లాగా వాడుకొని సరిపోతుంది. టేబుల్ నేమ్ లాగా యూజ్ చేసుకుని సరిపోతుంది. దీని ఫ్యూచర్ లో మనం ప్రైజెస్ లో వాటిలో వీటిలో ఎక్కడైనా చెప్పాను కదా మీకు, వాళ్ళ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓకే, వాడుకోవాలి. ఎంత అమౌంట్ ఉంది, నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ నెక్స్ట్ పర్చేస్ చేస్తున్నాడు, పర్చేస్ లో రివార్డ్స్ ని యూజ్ చేసుకోవాలి. రివార్డ్స్ ని యూజ్ చేయాలి అంటే 2 థింగ్స్ కావాలి. ఇక్కడ రివార్డ్స్ అమౌంట్ ఎంత ఉంది, ఆ అమౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా, స్టేటస్ యాక్టివ్ లో ఉందా లేదా, ఉంటే ఆ అమౌంట్ వాడుకోమని పర్మిషన్ ఇచ్చాడా లేదా, ఎస్ఆర్ నో, ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ రెండింటిని చెక్ చేయాలి అంటే మనం ఇక్కడ యాక్టివ్ లో ఉందని చెక్ చేయాలి అన్నా, దీన్ని డిడక్ట్ చేయాలి అన్న అమౌంట్ ని, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేయాలి. మళ్ళా మనం ఈ వ్యూ క్రియేట్ చేయడం వల్ల అంత అవసరం లేదు. ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ ఉన్నాయి, మనం వీటిని యూజ్ చేసుకుంటాం అంతే. వ్యూ వల్ల అంత అడ్వాంటేజ్ మనకి, సింప్లిఫై చేస్తుంది చాలా వర్క్ని. చూడండి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ చేసాం ఇప్పుడు, అవన్నిటి ఫ్యూచర్ లో సింపుల్ గా వాడుకోవచ్చు. ఇది ఎక్కడ స్టోర్ కాలేదు గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ టేబుల్స్ లో స్టోర్ అవ్వలేదు. నేను దీన్ని ఇప్పుడు వ్యూని ఎప్పుడైతే నేను కాల్ చేశానో, నేను ఇక్కడికి వచ్చేసి వ్యూని సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ గ్రేడ్స్ అండ్ రివార్డ్స్ అని కొట్టంగానే ఆటోమేటిక్ గా ఇంతకుముందు మనం రాసిన కోడ్ అంతా రన్ అయ్యి ఈ అవుట్పుట్ ని జనరేట్ చేసింది. బట్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఒక టేబుల్, సింపుల్ టేబుల్ లాగా ఉంది. ఈ ఫీల్డ్ నేమ్స్, కొత్త ఫీల్డ్ నేమ్స్, ఇవన్నీ టేబుల్స్, ఫిజికల్ టేబుల్స్ ఎక్కడ లేవు, వర్చువల్ టేబుల్ ఇది. అది అంత పవర్ఫుల్ వ్యూ. ఓకే, చాలా సింప్లిఫై చేస్తుంది అనమాట కోడ్ని. ఈ లాజిక్స్ కానీ, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ, ఇదంతా మనము ఎప్పుడు మార్చుకోవాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. డేటాబేస్ లో ఉంటుంది, అప్లికేషన్ తో పని లేకుండా మార్చుకోవచ్చు. ఈ రివార్డ్ క్యాలిక్యులేషన్స్ లో మనము రివార్డ్స్ అంతివద్దు, మరి పాయింట్స్ బేస్ చేసుకుని రివార్డ్ కి అంతివద్దు అంటే 1000 లేదా 100 రూపీస్ కి 1 హాఫ్ రూపీ ఇద్దాం, లేదా ఈ టోటల్స్ 2 పాయింట్స్ క్యాలిక్యులేషన్ లో అవి ఏమైనా మార్చాలి అంటే మనం డేటాబేస్ లోనే వ్యూ ఉంటుంది కాబట్టి సింపుల్ గా మార్చేసుకోవచ్చు, అప్లికేషన్ తో పని లేకుండా. ఇలాంటి బిజినెస్ రూల్స్ అన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. సింపుల్ గా వ్యూస్ తయారు చేయడం వలన, ఎప్పుడు కావాలంటే అప్పుడు డిస్కౌంట్స్ అప్లై చేయటం కానీ, ఇలాంటివన్నీ ఈ వ్యూస్ తో అయితే చాలా బాగుంటుంది. ఓకే స్టూడెంట్స్, చాలు ఈ రోజుకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, హలో.